వెల్కమ్ టు సత్య న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందించిన ప్రియాంక గాంధీ. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం. నల్గొండను హైదరాబాద్ కన్నా అధికంగా అభివృద్ధి చేస్తామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ప్రశాంతంగా పురపాలక ఎన్నికల కౌంటింగ్. ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి. ఫ్రెండ్స్ క్రికెట్ క్లబ్ టోర్నమెంట్కు హాజరైన మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి. మోడీ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెలో కదం తొక్కిన కార్మిక లోకం. సిఐటియు జాతీయ కౌన్సిల్ సభ్యులు కల్లూరి మల్లేశం. రఘునాథపురంలో ఘనంగా ఏకాదశి పర్వదినం సందర్భంగా నగర సంకీర్తన. సీఎం రేవంత్ రెడ్డి పనితీరుకు ప్రజలు పట్టం. డీసీసీ నల్గొండ జిల్లా అధ్యక్షులు పున్నం కైలాస్ నేత. విజ్ఞాన విహారయాత్రలో భాగంగా హైదరాబాద్ టూర్ను విజయవంతంగా పూర్తి చేసిన ప్రాథమిక పాఠశాల దామెర భీమనపల్లి విద్యార్థులు, ఉపాధ్యాయులు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా కన్నల్ సంతోష్ బాబు జయంతి వేడుకలు. తిమాల్కపూర్ గ్రామంలో కామ్రేడ్ ఉయ్యాల మల్లయ్య 31వ వర్ధంతి ఘనంగా నిర్వహణ. ఎలుగురి ఇందిరా గెలుపు అభివృద్ధికి మలుపు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి. అధికార పార్టీలకు అచ్చిరాని చెల్లపల్లి 15వ వార్డు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలలో ఘన విజయం సాధించడంపై లోక్సభ సభ్యురాలు ఏఐసిసి జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. ముఖ్యమంత్రి ఢిల్లీలో ప్రియాంక గాంధీతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలలో ఘన విజయం సాధించడంపై లోక్సభ సభ్యురాలు ఏఐసిసి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీమతి ప్రియాంక గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. ముఖ్యమంత్రి ఢిల్లీలో ప్రియాంక గాంధీతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితంపై చర్చ జరిగింది. మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంపై ప్రియాంక గాంధీ హర్షం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో సంతృప్తిగా ఉన్నందున ప్రజలు ఈ ఘన విజయాన్ని కట్టబెట్టారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలిపారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్గొండలోని మంత్రి కార్యాలయం ఎదుట కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ నల్గొండను హైదరాబాద్కు దీటుగా అభివృద్ధి చేస్తామని, గెలిచిన అభ్యర్థులు ప్రజా అభివృద్ధి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్గొండలోని మంత్రి కార్యాలయం ఎదుట కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ నల్గొండను హైదరాబాద్కు దీటుగా అభివృద్ధి చేస్తామని, గెలిచిన అభ్యర్థులు ప్రజా అభివృద్ధి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. నల్గొండలోని ప్రతి డివిజన్ సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల తర్వాత మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామన్నారు. వారానికి 2 రోజులు నల్గొండలోనే ఉండి ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇస్తూ ప్రతి డివిజన్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తానని వెల్లడించారు. విజయోత్సవ ర్యాలీలో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ డివిజన్ కార్పొరేటర్లు పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ భురి శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు ఇటుకేల మంగమ్మ గారు కొత్త కార్పొరేటర్గా గెలిచి ఏ వార్డు నెంబర్ 35 వార్డుగా గెలిచిన మంగమ్మ గారు, ఇతర వంగూరు లక్ష్మయ్య గారికి, ఇతర పట్టణ ప్రజల ఆశీర్వాదం, మేధావుల ఆశీర్వాదం, అక్కా చెల్లెల ఆశీర్వాదం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల
కష్ట ఫలితంగా 27 మందిని గెలిపించి మొదటి కార్పొరేషన్లో గ్రేటర్ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కైవసం చేసిన మీ కార్యకర్తలకు మీ అందరి చేతులెత్తి నమస్కారం తెలియజేసుకుంటూ మీ అందరికీ సోదరులారా నల్గొండ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకొని అన్ని విధాల అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఈరోజు కార్పొరేషన్ ఏర్పాటు చేసినాం. నేను కోరిన విధంగా మీరందరూ కూడా కష్టపడి రాత్రి మొదలు 15 రోజులు ఈరోజు క్లియర్ మెజార్టీతో 27 మందిని గెలిపించి నాకు పెద్ద బాధ్యత పెట్టిను. మీరు గెలిచిన వాళ్ళందరూ కూడా అభినందిస్తూ ఇప్పుడే మోహన్ రెడ్డి చెప్పినట్టు ఓడిపోయిన వారు కూడా మీరు ఎవ్వరు కూడా బాధపడవద్దు. ప్రజల మనం నిర్ణయాన్ని స్వాగతిస్తాం. ఒకసారి ఓడిపోతుంటాం, ఒకసారి గెలుస్తుంటాం. అయినా 27 మంది గెలిచినాం. నేను మినిస్టర్గా మీ అందరికీ అందుబాటులో ఉండి నల్గొండ పట్టణాన్ని మీ వార్డులని అన్నీ కూడా సమానంగా అభివృద్ధి చేస్తానని మీ అందరికి కూడా మాటిస్తూ ఒకటే చెప్తున్నా, మీకు ముందుగా గెలిచిన వాళ్ళందరికీ అది మేయర్ అయినా డిప్యూటీ మేయర్ అయినా రేపు పొద్దున కార్పొరేటర్లు అయినా మినిస్టర్ అయినా నేనైనా అందరము సమానమే. మీ అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకోవడమే కాదు, నల్గొండ టౌన్ అంటే తెలంగాణ మొత్తంలో హైదరాబాద్ తర్వాత ఏ నగరం బాగుందంటే నల్గొండ అని నిరూపిస్తానని మీ అందరి ముందు కూడా మాటిస్తున్నాను. బాగా కష్టపడ్డారు మీరు. కొన్ని వార్డు తక్కువ మెజార్టీతో ఓడిపోతాం. కొన్నిసారి బాధ అనిపిస్తుంది, కానీ మీరెవ్వరు కూడా బాధపడద్దు. గెలిచిన అక్కడ మీ మీద గెలిచిన కార్పొరేటర్తో పాటు మీ దృష్టికి ఏ సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకురండి. అలాగే మా నాయకులు ఉంటారు. ఈరోజు మీ అందరికి కూడా ఒకటే మాటిస్తున్నా, ఫస్ట్ మీరు చేయవలసింది మీ వార్డులో ఏ పేదవాడు బాధపడ్డా, ఏ పేద అక్క చెల్లెళ్ళు ఎవరన్నా పొరపాటునో దేవుని దయలేక కొందరు అనాథలుగా ఉంటారు, కొందరు భర్తను కోల్పోతారు, కొందరు పేదరికంలో పిల్లల్ని చదువుకోలేకపోతారు. అలాంటి సమస్యలు ఉంటే అభివృద్ధి ఒకవైపు మీ కార్పొరేటర్లు మేయర్లు మీరు కూర్చొని అభివృద్ధి చేస్తారు. పేదవాడు బాధపడే సంఘటనలు ఉంటే నా దృష్టికి తీసుకురండి. అభివృద్ధితో పాటు ప్రతి పేదవానికి కూడా అండగా ఉంటారని మీ అందరికి కూడా మాటిస్తున్నా, చేతులెత్తి మాటిస్తున్నా. తప్పకుండా నాది ఒకటే, పేదవాళ్ళ కన్నీరు పెడితే చూడలేను. అందుకనే మన గెలిచిన కార్పొరేటర్లకు కూడా చెప్తున్నా, తప్పకుండా మీరు ప్రతి సోమవారం నల్గొండలో అందుబాటులో ఉంటాను. వారానికి 2 సార్లు వస్తాను. మీరందరూ కూడా కష్టపడి మంచి పేరు తెచ్చుకొని ముందు భవిష్యత్తులో పెద్ద నాయకులుగా కావాలని మీ అందరినీ కూడా మరొకసారి బెస్ట్ విషయం తెలియజేసుకుంటూ, और मुसलमान भाई और बहनों सबको सलाम करता हूँ. आज पूरा कांग्रेस पार्टी उम्मीदवार 1-2 छोड़ के सबको अच्छा मेजॉरिटी से जीता है. बहुत बहुत शुक्रिया है. आपको जो वादा करे शादी करना और जो मुसलमान भाइयों को क्या क्या होना सब करेंगे. सबको शुक्रिया अदा करता हूँ. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్నాం, మళ్ళా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే స్కూల్స్ కూడా డెవలప్ చేయాలని ఒక కార్యక్రమం తీసుకున్నారు. శుక్రవారం చెండూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్న సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ చెండూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చెండూరు మున్సిపాలిటీ చైర్మన్గా డాక్టర్ కోడి శ్రీనివాసులను నియమిస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం చెండూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్న సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెండూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చెండూరు మున్సిపాలిటీ చైర్మన్గా డాక్టర్ కోడి శ్రీనివాసులను నియమిస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మున్సిపల్ కౌన్సిలర్లుగా గెలిపించినందుకు ఈ సందర్భంగా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, డీసీసీబీ మాజీ అధ్యక్షులు కుంభం శ్రీనివాసరెడ్డి, చెండూరు మాజీ సర్పంచ్ కోడి గిరిబాబు, చెండూరు మున్సిపాలిటీ చైర్మన్ సభ్యులుగా నియమితులు కాబోతున్న కోడి శ్రీనివాసులు, కౌన్సిలర్ అభ్యర్థులు కోడి సుష్మా వెంకన్న, కౌన్సిలర్గా గెలుపొందిన అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండలం అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎర్రెడ్ల రఘుపతి రెడ్డి, పెద్దిరెడ్డి రాజు, సంజీవారెడ్డి, గిరిజన జిల్లా నాయకులు
యోగావత్ రవినాయక్, సర్పంచులు ఎర్రెడ్ల నారాయణరెడ్డి, చెండూరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అనంతుల చంద్రశేఖర్ గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఓంకార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒక ఇంటి ముందర మోరి ఉంది, ఒక ఇంటికి రోడ్డు లేదు, ఒక ఇంటి అధ్వానమైన పరిస్థితిలో ఉంది. నా స్వయంగా కళ్ళతో చూసిన. మీ అందరికి మాటిస్తున్నా, ఇల్లు లేని పేదవాళ్ళకు, ఇల్లు రాని వాళ్ళకు అవసరమైతే గవర్నమెంట్ స్థలం ఎక్కడుందో గుర్తించి వార్డుకు 50 మంది పేదవాళ్ళ నిరుపేదలను గుర్తించి 500 ఇల్లు కట్టించే ప్రణాళికలు చేస్తా. 500 ఇల్లు మీ ఎత్తడం వల్ల 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళ సమయం ఉంది. చండూరు మున్సిపాలిటీని డెవలప్ చేయాలి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకురావాలి, పేదలకు ఇల్లు కట్టియాలి. ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి సరిగా పనిచేయట్లేదు. పేదవాళ్ళు ఏదైనా రోగం వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ పోదామంటే ఏం లేదు. డిగ్రీ కాలేజ్ సరిగా లేదు, హై స్కూల్ సరిగా లేదు, జూనియర్ కాలేజ్ సరిగా లేదు. చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి. సృష్టించింది. ఒక్క ఎమ్మెల్యేలు ఓడగొట్టేందుకు 100 ఎమ్మెల్యేలు వచ్చారు మునుగోడుకు. మునుగోడు ప్రజల కాళ్ళు పట్టుకొని కడుపులో తలకాయ పట్టుకొని ఓట్లు అడిగిండ్రు. అవునా కదా? అదిగా మునుగోడు పవర్ అంటే. అటువంటి వ్యక్తి మునుగోడు ప్రజలు ఎన్నుకున్నారు. ఈ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రాణం ఉన్నంత వరకు ఈ చండూరు పట్టణ ప్రజలు కాదు, నన్ను ఎన్నుకున్న మునుగోడు ప్రజలు తలదించుకునే పని ప్రాణం పోయినా చెయ్యడు. నేను మళ్ళీ మాటిస్తున్నా, మీకోసం రాజకీయాల్లో ఉన్నా, మీకోసం బ్రతుకుతా, మీ కష్టాల్లో కన్నీళ్ళలో పాల్పంచుకుంటా. రాబోయే రోజుల్లో మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా. నా లక్ష్యం మునుగోడులో ఉన్న పేదవాళ్లకు అండగా ఉండాలి, కన్నీళ్లు తుడవాలి, అభివృద్ధి చేయాలి, రైతులను కాపాడుకోవాలి, యువకులను కాపాడుకోవాలి. ఎంతో మంది యువకులు మద్యానికి బానిసై జీవితాలు నాశనం చేసుకుంటే వాళ్ళని కాపాడాలి. అది నా లక్ష్యం. దానికోసమే పనిచేస్తున్నా. నేను ఎప్పుడు కూడా ఎవరికి భయపడను.
తప్పు చేయను, తల వంచను. ఎందుకంటే మీరు తప్పు చేస్తే నా మునుగోడు ప్రజలు తల ఉంచుకోవాలి. మీరు తలెత్తుకునే ఎలాగా ఉంటుంది తప్ప నేను తప్పు తలదించుకునే పని చెప్తున్నా. అందుకనే చెప్తున్నా మీకు మళ్ళీ మాట ఇస్తున్నా. ఒక ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిపించారు. మునుగోడు అంటే ఈ ప్రపంచానికి పరిచయం చేసిన నేను. శ్రీరామునికి హనుమంతుడు ఎలాగో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి కోడి శ్రీనివాసులు ఉంటారని చెప్పేసి తెలియజేస్తూ నా జీవితాంతం రాజగోపాల్ రెడ్డి సార్ గారు వెంట ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ తండూరు మున్సిపాలిటీని అర్థంగా తయారు చేశామని, పరిశుభ్రతకు ప్రాముఖ్యతనిస్తూ ప్రతి వీధిలో సిసి రోడ్లను వేస్తూ ప్రతి వీధికి మంచినీటి సౌకర్యాన్ని కల్పిస్తూ అన్ని రకాలుగా తండూరుని ముందుకు తీసుకుపోతానని చెప్పి రాజగోపాల్ రెడ్డి సారు సాక్షిగా ఈ రోజు ఈ సెంటర్ నుండి ప్రమాణం చేసి తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా తండూరుని ఈ 5 సంవత్సరాల్లో ముందంజల్లో ఉంటూ ఒక ఆదర్శ మున్సిపాలిటీగా తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 మున్సిపాలిటీగా తీర్చిదిద్దానని చెప్పేసి ఈ సందర్భంగా హామీనిస్తూ నన్ను గెలిపించి నన్ను ఆదరించినటువంటి ప్రజలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ సందర్భంగా ప్రాజెక్టు ఎస్ఎల్బిసి టన్నెల్ కోసం మనం పెద్ద ఎత్తున ప్రయత్నం చేద్దాం. ఈ గవర్నమెంట్ లో తప్పకుండా రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చేనేత కార్మికులు కానీ, యాదవ గొర్రెల కాపర్లు కానీ, గీత కార్మికుల సమస్యల మీద పరిష్కారం వైపు ఆలోచన చేస్తాం. మరి శాసన మండలి సభ్యులుగా, గౌరవ శాసన సభ్యులుగా ఇద్దరం కలిసికట్టుగా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తామని మాటిస్తూ ప్రయాణాన్ని సాగిద్దాం. మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఖమ్మం జిల్లాలోని 5 మున్సిపాలిటీలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి తెలిపారు. ప్రియదర్శిని కళాశాలలో ఏర్పాటు చేసిన యదులాపురం మున్సిపల్ కౌంటింగ్ సెంటర్లో గురువారం కౌంటింగ్ ప్రక్రియ జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఖమ్మం జిల్లాలోని 5 మున్సిపాలిటీలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రియదర్శిని కళాశాలలో ఏర్పాటు చేసిన యద్దులాపురం మున్సిపల్ కౌంటింగ్ సెంటర్లో గురువారం కౌంటింగ్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ మానిటరింగ్ సెల్ నుండి అదనపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజాతో కలిసి 5 మున్సిపాలిటీల కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో మదిర, సత్తుపల్లి, యద్దులాపురం, వైరా, కల్లూరులో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. ప్రతి మున్సిపాలిటీ పరిధిలో 2 రౌండ్ల చొప్పున కౌంటింగ్ ప్రక్రియ ప్రదర్శనీయంగా చేపట్టి ఫలితాలు ప్రకటించామని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఏ పద్మశ్రీ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. బాబురావు గ్రౌండ్స్ కాచివాని సింగారంలో షరీఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫ్రెండ్స్ క్రికెట్ క్లబ్ టోర్నమెంట్ ఉప్పల్ సీజన్ 1లో కార్యక్రమానికి రాగిడి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకొని బ్యాటింగ్, బౌలింగ్ చేసి క్రీడాకారులను ఆయన ఉత్సాహపరిచారు. బాబురావు గ్రౌండ్స్ కాచివాని సింగారాంలో షరీఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫ్రెండ్స్ క్రికెట్ క్లబ్ టోర్నమెంట్ ఉప్పల్ సీజన్ 1 కార్యక్రమానికి రాగిడి లక్ష్మీరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకొని బ్యాటింగ్, బౌలింగ్ చేసి క్రీడాకారులను ఆయన ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ యువత క్రీడల వైపు ఆకర్షితులై శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఇలాంటి క్రీడా పోటీలు యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే కాకుండా సమాజంలో ఐక్యతను మరింత బలపరుస్తాయని ఆయన అన్నారు. క్రీడారంగ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చిన రాగిడి లక్ష్మీరెడ్డి టోర్నమెంటును విజయవంతంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
फाइनल मुकाबला फाइनल महा मुकाबला जो कि उससे पहले हमने फर्नीचर इधर एग्जाम के सेमीफाइनल में एग्जाम करके किस करके फाइनल में आई है सुपर ओवर हुआ था जबरदस्त కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని సిఐటియు జాతీయ కౌన్సిల్ సభ్యులు కల్లూరి మల్లేశం డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా యాదగిరిగుట్ట పట్టణంలో వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి బస్టాండ్ ముందు భారీ రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని సిఐటియు జాతీయ కౌన్సిల్ సభ్యులు కల్లూరి మల్లేశం డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా యాదగిరిగుట్ట పట్టణంలో సిఐటియు, ఏఐటియుసి, ఐఎన్టియుసి, హెచ్ఎంఎస్, బిఆర్టియు, టిఆర్కేవి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి బస్టాండ్ ముందు భారీ రాస్తారోకో నిర్వహించడం జరిగింది. లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకుందాం, విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి అని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ గుట్టపాదాల నుండి పాదయాత్రగా ర్యాలీ నిర్వహించి బస్టాండ్ ముందు రాస్తారోకో చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జాతీయ కౌన్సిల్ సభ్యులు కల్లూరి మల్లేశం, ఐఎన్టియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రకాశం గౌడ్, హెచ్ఎంఎస్ రాష్ట్ర నాయకులు గొల్లెపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో కేంద్రం బీజేపీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లు కార్మికుల మెడలకు ఉరుతాలుగా మారుతున్నాయని విమర్శించారు. కార్మికులు కనీస వేతనాన్ని ఎలా నిర్ణయించాలో ఈ కోడ్లో వివరించలేదని, కార్మికుల పని గంటలను పెంచుకునే విధంగా యాజమాన్యాలకి అవకాశం కల్పించిందని, పర్మనెంట్ విధానం లేకుండా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ అనే విధానం తీసుకొచ్చిందని, భవిష్యత్ మొత్తం కాంట్రాక్ట్ కార్మికులతో పనిచేసే అవకాశాలు ఈ లేబర్ కోడ్ల రూపంలో ప్రమాదం పొంచి ఉందని విమర్శించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సుబ్బూరు సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టిఎన్టియుసి రాష్ట్ర నాయకులు రేగు బాలనర్సయ్య, ఏఐటియుసి నాయకులు ఆండాలు, బిఆర్టియు ప్రీమియం జనరల్ సెక్రటరీ నాయకులు బరిగే నరసింహులు, సిఐటియు జనరల్ సెక్రటరీ సిహెచ్ రమేష్, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బురుగు స్వప్న, ప్రజా సంఘాల నాయకులు నూకల భాస్కర్ రెడ్డి, సీసా సీను, షరీఫ్, కళ్యాణి, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి సందే సంపత్, ఐఎన్టియుసి ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, టిఆర్కేవి యూనియన్ ప్రధాన కార్యదర్శి పల్లెడ్ల స్వామి, ఆర్టీయు యూనియన్ నాయకులు యాదప్ప, వెంకటేష్, సిఐటియు నాయకులు గణేష్, ఈశ్వర్ రెడ్డి, సునీత, సరిత, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ తీసుకొచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి, రద్దు చేస్తావా చేయమని చెప్పి ఈరోజు రోడ్డు పైన దేశవ్యాప్త కార్మిక లోకం రోడ్లపైకి రావడం జరిగింది. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ లేబర్ కోడ్లని మొత్తం ఈ దేశ కార్మిక వర్గాలంతా కూడా నష్టం చేస్తున్న పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా చెప్పుకొస్తే ఇవాళ గతంలో మన దేశ స్వాతంత్రానికి పూర్వం నుండి మనం పోరాడి సాధించుకున్న అనేక చట్టాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం తుంగలో దక్కిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా 29 కార్మిక చట్టాలని ఇవాళ వాటిని రద్దు చేసి కొత్తగా 4 లేబర్ కోడ్లు తెచ్చిండు. మనకి ఎనకడే సామెత ఉండే, వడ్డిచ్చేటోడు మనోడైతే వంతుల ఏడ కూర్చున్న ముక్కలు పడతాయని. ఇవాళ ఈ వడ్డిచ్చేట ఆయన మనకు వడ్డిచ్చేటోడు కాదు, కార్పొరేట్లకు వడ్డిచ్చేటోడు. కార్పొరేట్ అంటే పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళకి, పెద్ద పెద్ద నాయకులకి, దేశాన్ని ఆటాడిచ్చే నాయకులకు వడ్డిచ్చేటోడు ఈ నరేంద్ర మోడీ. ఈ 4 లేబర్ కోడ్ల ద్వారా ముఖ్యంగా ఇవాళ ఒకటే ఆ లేబర్ కోడ్లలో మనం అందరం ఆలోచించాల్సింది. ఇవాళ 8 గంటలున్న పనిని 12 గంటలకు అవకాశం కల్పించే పద్ధతుల్లో
ఇవాళ నరేంద్ర మోడీ ఈ లేబర్ కోడ్లో పొందుపరిచింది. మరి ప్రపంచవ్యాప్తంగా పోరాడే 8 గంటల పని కోసం మేడే పుడితే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 8 గంటలు అమలవుతూ ఉంటే దానికి తిలోదకాలు ఇచ్చి దాన్ని తుంగలో పెట్టి ఇవాళ నరేంద్ర మోడీ 6 గంటల పని తీసుకురావడానికి కుట్ర చేస్తున్న పరిస్థితి. మరి అందుకే దీన్ని యావత్ కార్మిక లోకం కూడా రద్దు చేయాలని చెప్పి లేబర్ కోడ్ల డిమాండ్. ఆయన తెచ్చిన కోడ్ల పేరు మాత్రం మంచిగా ఉన్నాయి. ఒకటి వేతనాల కోడ్ అని చెప్పిండు, వేజ్ కోడ్ అని చెప్పిండు. ఇది ఎప్పుడు తెచ్చిండంటే 2019లో దీన్ని చట్టం తెచ్చిండు. వేతనాల కోడ్ అంటే మన వాళ్ళకి అందరికీ అనిపిస్తుంది అయ్యో ఇలా వేతనాలు పెరుగుతాయేమో అని. పేరుకే వేతనాల కోడ్ తప్ప మనకు వేతనాలు ఎట్లా కట్ చేయాలనేది దాంట్లో ఉన్నది తప్ప వేతనాల గురించి లేదు. ఒక కార్మికుడు వేతనాలు నిర్ణయించాలంటే ఆయన కుటుంబానికి తినడానికి ఏం అవసరం ఉంటుంది, పొట్ట కుటుంబ అవసరాన్ని లెక్కన పెట్టుకొని వేతనాలు నిర్ణయించాలి. కానీ ఎక్కడ కూడా వేసుకోవడమే పెట్టలేదు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపుర గ్రామంలో శ్రీ పాండురంగ ఆశ్రమం కేంద్రంగా నిర్వహిస్తున్న శతకోటి హరే రామ నామ జపయజ్ఞం పురస్కరించుకొని భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని నగర సంకీర్తన నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపుర గ్రామంలో మార్కకు శ్రీ యతివర భవానంద భారతి స్వామివారి అనుగ్రహంతో శ్రీ విశ్వనాథ గురుదేవుల ఆశీస్సులతో శ్రీ ఆదరాసు శ్రీధర్ శర్మ పర్యవేక్షణలో శ్రీ పాండురంగ ఆశ్రమం కేంద్రంగా నిర్వహిస్తున్న శతకోటి హరే రామనామ జప యజ్ఞం పురస్కరించుకొని భక్తులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. గ్రామానికి జరుగుతున్న ఏకాదశి నగర సంకీర్తనలో భాగంగా రఘునాథపురం భగతేశవ సమాజ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భగవత్ భక్తులందరూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి రామాలయం ప్రధాన వీధుల గుండా శివాలయం వరకు, శివాలయం నుండి ప్రధాన వీధుల గుండా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు అత్యంత వైభవంగా హరే రామనామ మంత్రాన్ని జపిస్తూ నగర సంకీర్తన నిర్వహించారు. ఈ సందర్భంగా భగవాన్ నామం ప్రచారం గావించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వలకాటి బాబురావు, సామల భాస్కర్, చెన్నబాల సిద్ధులు, మాడూరి సునంద, సామల రమేష్, దుడుక బాలాజీ, బెజగం ఆత్మలింగం, వెంగల్దాస్, నగేష్లు భక్తులు పాల్గొన్నారు. अपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्. हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे. हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి సారథ్యంలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు జనామోదం లభించిందని నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పున్నా కైలాస్ నేత అన్నారు. శుక్రవారం నల్గొండ జిల్లాలో వెల్లుడైన మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలపై ఆయన నివాసంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి సారథ్యంలో అమలు అవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు జనామోదం లభించిందని నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పున్నం కైలాస్ నేత అన్నారు. శుక్రవారం నాడు నల్గొండ జిల్లాలో వెల్లుడైన మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలపై ఆయన నివాసంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా సీఎం రేవంత్ రెడ్డి పనితీరుకు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకుపోతున్న వారి నాయకత్వానికి ప్రజామోదం లభించిందన్నారు. రాష్ట్రాన్ని 10 సంవత్సరాలుగా పాలించిన కేసీఆర్ కుటుంబ దోపిడీ, బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణపై వివక్షతను తగిన బుద్ధి చెప్పారన్నారు. ప్రజాపాలనలో అమలు అవుతున్న సన్నబియ్యం, కొత్త రేషన్ కార్డులు, 72,000 ప్రభుత్వ ఉద్యోగాలు, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు 21,000 కోట్ల వడ్డీ లేని రుణాలు, పట్టణాల అభివృద్ధి కోసం 17,500 కోట్లు లాంటి 6 గ్యారంటీలు ప్రతిఫలం నేటి మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి దోహదపడ్డాయని అన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో 2029లో జరిగే సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ మరోసారి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తిరిగి ముఖ్యమంత్రిగా రెండోసారి రేవంత్ రెడ్డి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు అడ్డుకున్న బీజేపీ బీఆర్ఎస్కు తగిన గుణపాఠం చెప్పారన్నారు. ఈ ఎన్నికలలో బీఆర్ఎస్, బీజేపీ తెర వెనుక సహకరించుకొని కాంగ్రెస్ ఓడించాలని కుట్ర చేశాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు జిల్లెపల్లి పరమేష్, ఎండి ముంతాజ్ అలీ, రాంబాబు నాయుడు, చింతమల్ల వెంకటయ్య, రేవిధర్ రెడ్డి, పగిళ్ళ రాజు, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. సంక్షేమానికి బొమ్మపీట వేసినటువంటి కాంగ్రెస్ పార్టీని ఈనాడు ప్రజలు ఎదుర్కోదలుచుకోలే. అభివృద్ధి పేరుతోటి మరి ఇవాళ తెలంగాణలో సుమారు 17,500 కోట్ల పట్టణాలలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు ఆశీర్వదించారు. కానీ 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ చూసినా అవినీతి, భూముల ఆక్రమణ, దోపిడీ, దొంగతనాలు, కబ్జాకోరులు, గూండాలు ఆనాడు బీఆర్ఎస్ కాలంలో మరి రాజ్యం వెళ్ళింది. కానీ అందుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎక్కడికక్కడ కబ్జాల యొక్క నిర్మూలన కొరకు మరి పట్టణాలని పూర్తి స్థాయిలో మరి ప్రపంచ స్థాయి నగరాలుగా తీర్చిదిద్దాలన్న ఒక సంకల్పాన్ని ఈనాడు ముందుకు తీసుకుపోతున్నటువంటి ఈ తరుణంలో ప్రజలు ఆశీర్వదించారు. బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ 2 పార్టీలు మరి నల్గొండ జిల్లాలో మేము ప్రత్యక్షంగా చూశాం. తెలంగాణ సహకరించుకున్నారు. ఒకరి ఓట్లు ఒకరు బదిలీ చేసుకునేటువంటి ప్రయత్నం జరిగింది. మేము ముందు నుంచి చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ వేరు కాదు. ఈ రాష్ట్రంలో 2 పార్టీలు కలిసే పనిచేస్తున్నాయి. ఇంకా గత 10 సంవత్సరాలుగా పనిచేశారు. ఇవాళ తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని బదనాం చేయాలంటే మేము ఓడిస్తామని చెప్పి 2 పార్టీలు అక్రమం పొత్తు పెట్టుకుని సక్రమంగా బయటకు వచ్చి పొత్తు పెట్టుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఎన్నికల్లో వేరువేరుగా పోటీ చేసి ఇవాళ నల్గొండ జిల్లాలో మీరు చేసిన కుట్రలు బహిర్గతమైనవి అయినప్పటికీ కూడా ప్రజలు స్పష్టమైనటువంటి మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ పట్ల, ముఖ్యమంత్రి గారి పట్ల ఉన్నటువంటి ఒక చిత్తశుద్ధి. ఇవాళ అంతేకాదు నగరాల్లో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ ఓవర్సీస్ స్కాలర్షిప్ల పేరుతోటి వారు చేసినటువంటి అభివృద్ధిని చూసి ఇవాళ మైనార్టీ సోదరులు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారు. సమాజంలో ఉన్నటువంటి 90% మంది ప్రజలకు సన్నబియ్యం అందుతా ఉన్నాయి. 72,000 ఉద్యోగాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఇచ్చినారు. ఓఆర్ఆర్ పేరుతోటి మరి టెండర్లు పూర్తయినాయి. ఇవాళ 5 లక్షల ఇళ్ళు ఇందులో పూర్తి కావస్తా ఉన్నాయి. ఏ రకంగా చూసుకున్నా ఈ దేశంలో సామాజిక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్రం ఉన్నదిలో ఉంది.
ఈ దేశ చరిత్రలో 21,000 కోట్లతోటి 25 లక్షల కుటుంబాలకు రైతు రుణమాఫీ జరిగిందంటే అది రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో జరిగినటువంటి అభివృద్ధి తప్ప మరొకరిని కాదు. గత 2 సంవత్సరాల 2 నెలల్లో రైతుల కోసం 1,10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ దేశానికి ఆదర్శంగా నిలిచిన, రైతు నాయకునిగా నిలిచిన, రైతు బాంధవుడిగా నిలిచిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా ప్రజల పక్షంగా, రైతుల పక్షంగా నిలబడ్డారు. అందుకోసమే ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నా, మీరు వారి కుటుంబం నుంచి బయటకు వచ్చి మాకు ఓటేసినందుకు మీకు శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ జిల్లా పక్షాన రాబోయే రోజుల్లో మరో స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఆశీర్వదించండి. 2029లో జరిగేటువంటి ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించి రెండోసారి ముఖ్యమంత్రి చేసుకుంటే తెలంగాణ అభివృద్ధి పరుగులు పెడుతుంది, తెలంగాణ సంక్షేమం విడుదలవుతుంది. ఆకలి లేని, పేదరికం లేని, నిరుద్యోగం లేని, దారిద్ర్యం లేని, ఇన్ని లేని కుటుంబాలకు పెద్ద ఎత్తున తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అభివృద్ధి జరుగుతుంది. కేసీఆర్ కుటుంబం బాధ్యతలు తీసుకుపోయారు, వాళ్ళ దోపిడీని చూశారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణకు పట్ల వైఖరి ఏ రకంగా ఉందో, తెలంగాణ పట్ల ఏ రకంగా వివక్షత ఉందో, అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా కిషన్ రెడ్డి గారు బీఆర్ఎస్ కు సహకరిస్తూ అనేక కేసులలో నిందితులైనటువంటి కేటీఆర్ ని అదేవిధంగా కేసీఆర్ ని రక్షిస్తా ఉన్నారు. కానీ తెలంగాణకు సంబంధించినటువంటి ప్రయోజనాలు, అభివృద్ధికి సంబంధించి, ఇళ్లకు సంబంధించి, అదేవిధంగా రైతులకు సంబంధించి ప్రాజెక్టుని ఏ రోజు కూడా వారు తీసుకొచ్చినటువంటి సందర్భం లేదు. అందుకోసమే కన్ను కాల్చి ఈనాడు భారతీయ జనతా పార్టీకి టీఆర్ఎస్ ని బృందం పెట్టినారు. పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. 2029లో ఈ జిల్లాలో మరి పెరిగితే ఒక 3 సీట్లు పెరుగుతాయి, లేకపోతే ఉన్న సీట్లలో బైక్ మళ్ళీ కాంగ్రెస్ గెలుపు ఖాయం. తెలంగాణలో 2029లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరలా వస్తుంది. వారి నాయకత్వంలోనే మళ్ళీ ఈ తెలంగాణలో పరిపాలన ఉంటుంది. మరోసారి ముఖ్యమంత్రి అవుతాడు. రాబోయే రోజుల్లో ఈ సమాజంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీల యొక్క బాధలు, కష్టాలు, కన్నీళ్లు తీర్చడానికి ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ విజయాన్ని సాధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాలను కానీ సమాజంలో ఉన్న పేదలకు మీరు మరింత సేవ చేయాలని కూడా ఈ సందర్భంగా 2 చేతులు జోడించి మరొకసారి గెలిచిన అభ్యర్థులందరూ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మర్రిగూడ మండలం దామెర భీమనపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు విజ్ఞాన విహార యాత్రలో భాగంగా హైదరాబాద్ టూర్ విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. మర్రిగూడ మండలం దామెర భీమనపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు విజ్ఞాన విహార యాత్రలో భాగంగా హైదరాబాద్ టూర్ విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో గాంధీ భవన్, పబ్లిక్ గార్డెన్, సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం, పబ్లిక్ గార్డెన్, తెలంగాణ శాసనసభ, మెట్రో రైలు, బిర్లా మందిర్, ఎన్టీఆర్ గార్డెన్, ట్యాంక్ బండ్, తెలంగాణ సచివాలయం, అమరవీరుల స్తూపం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మ్యూజియం, నెక్లెస్ రోడ్, హుస్సేన్ సాగర్, సాలార్జంగ్ మ్యూజియం, జూ పార్క్, గోల్కొండ కోట తదితర ప్రదేశాలను విద్యార్థులు క్షేత్ర పర్యటనలో భాగంగా సందర్శించినట్టు ప్రధానోపాధ్యాయులు ఉదావతి లచ్చిరామ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు పాఠ్యాంశంలో ఉన్న విషయాలను, చరిత్రాత్మక ఆధారాలను వీక్షించినప్పుడే అట్టి విషయాలపై వారికి పూర్తిగా అవగాహన అవుతుందని, వినడం కంటే చూడడం తోటి ఎక్కువ జ్ఞానం విద్యార్థులకు అలవడుతుందని, ప్రభుత్వం ప్రతి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు క్షేత్ర పర్యటన కోసం నిధులు కేటాయించాలని కోరారు. ఈ విజ్ఞాన విహారయాత్రలో విద్యార్థులతో పాటు ప్రధానోపాధ్యాయులు ఉదావతి లచ్చిరామ్, ఉపాధ్యాయులు వై మంజులత, సబౌట్ వెంకట్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
చుట్టూ దిగండి. అంటే 4 వినాలంటే స్తంభాలు, 4 స్తంభాలు ఒకేలాగా ఉంటాయి, 4 ముఖాలు ఒకేలాగా ఉంటాయి, ఎటువైపు చూసినా ఒకేలాగా ఉంటుంది. ఇది ఏమంటారు? చార్ మినార్. దీని నిర్మాణం ఎవరు చేపట్టారు? ఎవరు? చార్ మినార్ హైదరాబాద్ కి ఆబాద్ లోక ఆలయ. రైట్. ఓకే. వాసవి క్లబ్ సూర్యాపేట డిస్ట్రిక్ట్ 104A ప్రెసిడెంట్ ఓరుగంటి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో కన్నల్ సంతోష్ బాబు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోర్ట్ చౌరస్తా వద్ద గల కన్నల్ సంతోష్ బాబు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వాసవి క్లబ్ సూర్యాపేట డిస్ట్రిక్ట్ 104A ప్రెసిడెంట్ ఓరుగంటి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో కన్నల్ సంతోష్ బాబు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోర్ట్ చౌరస్తా వద్ద గల కన్నల్ సంతోష్ బాబు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్సీ చల్లా లక్ష్మయ్య మాట్లాడుతూ కన్నల్ సంతోష్ బాబు దేశ రక్షణలో గల్వాల్ లోయలో విధులు నిర్వహిస్తున్న సమయంలో చైనా జవాన్ల దొంగచాటుగా దెబ్బ కొట్టి చంపివేశారని అన్నారు. భారత ప్రభుత్వం ఆయనకు మహావీర చక్ర బిరుదుతో సత్కరించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఐపీసీలు బిక్కుమల్ల కృష్ణ, వెంపటి శబరినాథ్, మిట్టపల్లి రమేష్, మంచాల శ్రీనివాస్ గుప్తా, తల్లాడ శ్రీనివాస్, ఉప్పల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. గుడిమల్కాపూర్ గ్రామంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో గ్రామ మాజీ సర్పంచ్ ప్రజాహిత నాయకుడు ఉయ్యాల మల్లయ్య 31వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు అర్పించి ఘన నివాళులు అర్పించారు. గుడిమల్కాపూర్ గ్రామంలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో గ్రామ మాజీ సర్పంచ్ ప్రజాహిత నాయకుడు ఉయ్యాల మల్లయ్య 31వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు అర్పించి ఘన నివాళులు అర్పించారు. గ్రామ అభివృద్ధికి, పేద ప్రజల సంక్షేమానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఉయ్యాల మల్లయ్య ఎల్లప్పుడూ సామాన్య ప్రజల హక్కుల కోసం పోరాడిన నాయకుడిగా గుర్తుండిపోతారని, ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలు మనకు మార్గదర్శకంగా నిలుస్తాయని నాయకులు తెలిపారు. గ్రామ అభివృద్ధి పట్ల ఆయన చూపిన నిబద్ధత, సేవాభావం ప్రతి ఒక్కరికి ఆదర్శమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉయ్యాల మల్లయ్య భార్య మాజీ సర్పంచ్ ఉయ్యాల వసంత, సిపిఐ గ్రామ కార్యదర్శి మన్నె భీమారెడ్డి, 2వ వార్డు సభ్యులు వీరమల్ల కార్తిక్ గౌడ్, 5వ వార్డు మెంబర్ పద్మా టంగుటూరి, కోతులపురం మాజీ ఉప సర్పంచ్ సిద్ధగోని రమేష్, వీరమల్ల బాబు, టంగుటూరి బాబు, సిద్ధగోని సీను, పల్చం యాదయ్య, ఆనిమల్ల శ్రీధర్, ఆనిమల్ల రాములమ్మ, నక్కల రాధిక, జయమ్మ మరియు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ ఎన్నికలలో 11వ వార్డ్ సిపిఎం బీఆర్ఎస్ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి ఏలుగురి ఇందిరా గెలవడం అభివృద్ధికి మలుపు అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి అన్నారు. శుక్రవారం భారీ మెజార్టీతో గెలిచిన ఏలుగురి ఇందిరాను పూలమాలతో ఘనంగా సన్మానించిన అనంతరం జరిగిన విజయోత్సవ ర్యాలీలో ఆమె మాట్లాడారు. సూర్యాపేట మున్సిపాలిటీ ఎన్నికలలో 11వ వార్డ్ సిపిఎం బీఆర్ఎస్ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి ఏలుగురి ఇందిరా గెలవడం అభివృద్ధికి మలుపు అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి అన్నారు. శుక్రవారం సూర్యాపేట మున్సిపాలిటీ 11వ వార్డ్ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిచిన ఏలుగురి ఇందిరాను
పూలమాలతో ఘనంగా సన్మానించిన అనంతరం జరిగిన విజయోత్సవ ర్యాలీలో ఆమె మాట్లాడుతూ 11వ వార్డు రాయినిగూడెం అభివృద్ధి కావాలంటే అది ఎలుగూరి ఇందిరతోనే సాధ్యమని అన్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఎలుగూరి ఇందిర గత 4 సంవత్సరాల కాలంలో వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారని అన్నారు. పేదలకు ఏ ఆపద వచ్చినా నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం రాజకీయాలకు అతీతంగా పనిచేశారని అన్నారు. అనేక కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తూ ఎంతోమందికి అండగా నిలిచారని అన్నారు. వారి సేవలు గుర్తించిన 11వ వార్డు ప్రజలు ప్రత్యర్థి అభ్యర్థి ఎన్ని కుట్రలు చేసినా ప్రజాసేవ చేసే అభ్యర్థి అయిన ఎలుగూరి ఇందిరను గెలిపించడం అభినందనీయమని, గెలుపుకు సహకరించిన రాయనిగూడెం 11వ వార్డు ప్రజానికానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునారెడ్డి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మెనకబోయిన శేఖర్, కొప్పుల రజిత, సిపిఎం నాయకులు మేకనబోయిన సైదమ్మ, మందడి రామిరెడ్డి, నల్లమేకల అంజయ్య, కామల్ల లింగయ్య, నారాయణ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న చెర్లపల్లి 15వ వార్డు ప్రజలు అధికార పార్టీలతో
ఆడుకుంటున్నారు. గత చరిత్ర చూసుకుంటే గత 2 మున్సిపల్ ఎన్నికలలో అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని కాదని ప్రతిపక్షంలో ఉన్న పార్టీని ఎన్నుకున్నారు. ఇప్పుడు మున్సిపల్ నుండి కార్పొరేషన్కి మారినా కూడా చెల్లపల్లి ప్రజలు ఇదే పంతాను కొనసాగిస్తున్నారు. నల్గొండ పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న చెల్లపల్లి 15వ వార్డు ప్రజలు అధికార పార్టీలతో ఆడుకుంటున్నారు. గత చరిత్ర చూసుకుంటే గత 2 మున్సిపల్ ఎన్నికలలో అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని కాదని ప్రతిపక్షంలో ఉన్న పార్టీని ఎన్నుకున్నారు. ఇప్పుడు మున్సిపల్ నుండి కార్పొరేషన్కి మారినా కూడా చెల్లపల్లి ప్రజలు ఇదే పంతాను కొనసాగిస్తున్నారు. అధికార పార్టీని కాదని ప్రతిపక్ష పార్టీకి చెందిన శక్తి లాంటి వ్యక్తిని ఎన్నుకోవాలని అన్ని కులాల ప్రజలు ముఖముడిగా ఏకమయ్యారు. ఈ ఎన్నికలలో కూడా ఇదే పద్ధతి కొనసాగుతుందని ఓ ప్రముఖ పురోహితులు రాజకీయ ప్రముఖులు కూడా తెలిపారు. 15వ వార్డు గెలిచిన దొడ్డి రమేష్ను చెల్లపల్లి గ్రామస్తులు ఊరేగించారు. హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందించిన ప్రియాంక గాంధీ. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం. నల్గొండను హైదరాబాద్ కన్నా అధికంగా అభివృద్ధి చేస్తామన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ప్రశాంతంగా పురపాలక ఎన్నికల కౌంటింగ్. ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి. ఫ్రెండ్స్ క్రికెట్ క్లబ్ టోర్నమెంట్కు హాజరైన మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి. మోడీ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెలో కదం తొక్కిన కార్మిక లోకం. సిఐటియు జాతీయ కౌన్సిల్ సభ్యులు కల్లూరి మల్లేశం. రఘునాథపురంలో ఘనంగా ఏకాదశి పర్వదినం సందర్భంగా నగర సంకీర్తన. సీఎం రేవంత్ రెడ్డి పనితీరుకు ప్రజలు పట్టం. డీసీసీ నల్గొండ జిల్లా అధ్యక్షులు పున్నం కైలాస్ నేత. విజ్ఞాన విహారయాత్రలో భాగంగా హైదరాబాద్ టూర్ను విజయవంతంగా పూర్తి చేసిన ప్రాథమిక పాఠశాల దామెర భీమనపల్లి విద్యార్థులు ఉపాధ్యాయులు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా కన్నల్ సంతోష్ బాబు జయంతి వేడుకలు. తిమాల్కపూర్ గ్రామంలో కామ్రేడ్ ఉయ్యాల మల్లయ్య 31వ వర్ధంతి ఘనంగా నిర్వహణ. ఎలుగురి ఇందిరా గెలుపు అభివృద్ధికి మలుపు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి. అధికార పార్టీలకు అచ్చిరాని చెల్లపల్లి 15వ వార్డు. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.